తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ మేడిపల్లి పోలీసులు ఓ మహిళా కానిస్టేబుల్ను ఆశ్రయించారు. సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్న మేడిపల్లి ఎస్ఐ శివకుమార్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్నారని ఆమె ఆరోపించారు. కనీసం దర్యాప్తు చేయకుండా తమపై కేసులు నమోదు చేస్తున్న ఎస్ఐ తీరుపై రాచకొండ సిపి విచారణ జరిపి న్యాయం చేయాలంటున్న నాగమణి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావాలని కక్ష కట్టి ఎస్ఐ శివకుమార్ చేస్తున్న రిమాండ్ ఇది కానీ అన్యాయం జరిగిందంటే నాకు అన్యాయం జరిగితే ఏ కామన్ పీపుల్ కు న్యాయం జరగదు. ఇది ఎస్ఐ ఇప్పుడు మాట్లాడారు సార్, మొన్న సైదులు సార్ అని ఆయన వచ్చినారు, ఇప్పుడు ఇంకొక సార్ వచ్చినారు. ఆయనకు కూడా ఈ కేసు నేను గత 8 నెలల జూలై నుంచి నేను ఈ పిఎస్ చుట్టూ తిరగడం జరిగింది. నా ఇల్లు కబ్జా జరిగింది సార్, ఫోర్జరీ జరిగిందని తిరుగుతూనే ఉన్నాను. వాళ్లకు అక్యూజ్లకు శివకుమార్ డబ్బులు తిని వాళ్ళకు ఫేవర్ చేస్తున్నారు. వాళ్ళకి యాంటిసిపేటెడ్ బెయిల్ ఇప్పించిన, స్టే ఆర్డర్ తీసిన, అది అట్లాగే పక్కన పెట్టిన. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఏం జరిగింది ఇటువంటి ఇన్ఫర్మేషన్ మాకు చెప్పాడు. ఆ రోజు జరిగిన గొడవ గురించి కూడా నేను కంప్లైంట్ ఇస్తే నాది జస్ట్ పిటిషన్ మాత్రమే చేసినారు, వాళ్ళది మాత్రం ఎఫ్ఐఆర్ చేసినారు. ఎందుకు ఎక్కడ ఏం జరిగింది నేను క్లియర్ గా చెప్పిన. సీసీ ఫుటేజ్ ఉందని తీసుకోవడం ఆయన పరిశీలించడం జరిగింది. ఇప్పుడు ఆ సీసీ ఫుటేజ్ ఎక్కడ ఉంది? నేను అది అడిగిన తర్వాత కూడా వీడియోలో ఇష్టం వచ్చినట్టు చేసుకోపని మాట్లాడడం జరిగింది ఎస్ఐ శివకుమార్ గారు. ఆ రోజు 3rd తారీఖు మా అమ్మగారు వచ్చి పిఎస్కి వచ్చినారు అన్నారు కదా, తీయండి ఆ వీడియో తీయండి. నా దగ్గర కూడా CC4 కెమెరా సీసీ ఫుటేజ్ ఉంది, నేను కూడా తీస్తాను. ఇప్పుడు అన్యాయంగా నేను నా హస్బెండ్ కట్టెలు తీసుకొని కొట్టినామని చెప్పేసి ఫేక్ MLC సర్టిఫికేట్ పెట్టి మమ్మల్ని రిమాండ్ చేయాలని చూస్తున్నారు. ఇది కేవలం ఎస్ఐ శివకుమార్ దౌర్జన్యం, కక్ష, పాత కక్ష. మమ్మల్ని ఇప్పటి వరకు పిలిచి మాట్లాడలేదు సార్. ఆ రోజు ఎఫ్ఐఆర్ కంటెంట్ లో మీ అమ్మగారిని మీరు కొట్టారా, మీ అమ్మగారేనా, మీరు కూతురేనా, మీరు అల్లుడేనా, ఒక్క మాట ఇప్పటివరకు ఎస్ఐ శివకుమార్ నాతో మాట్లాడలేదు.